very famous artist Sri Garimalla Balakrishna Prasad Garu is going to perform the musical event. So with regard to this Sangeeta Neerajanam, due to India's vastness and diversity in culture, languages, the Indian music encompasses different forms such as classical music, folk music, rock music and pop music, which is predominantly in the southern region of India, and Hindustani music. The seven swaras build up the Hindustan. They are Bharatanatyam, Kathak, Kuch. Carnatic music can be traced to the 14th to 15th centuries AD. తదుపరి గౌరవనీయులు తిరుపతి శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులు గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు మన తిరుపతి ఒక ఆధ్యాత్మిక నగరం. చాలా పవిత్రమైన తిరుపతి తిరుమల పుణ్యక్షేత్రములో ఇటువంటి కృష్ణవేణి పేరుతో సంగీత నీరాజన కార్యక్రమం చేయడం చాలా శుభమని తెలియజేసుకుంటూ, సాంస్కృతికంగా గతంలో ఎంతో వైభవాన్ని పొంది నేడు ఆదరణకు నోచుకొని ప్రాంతాలను వెలుగులోకి తీసుకురావడానికి సంగీత నీరాజనం నిర్వహిస్తుండడం చాలా సంతోషం. అందులో భాగంగానే శాస్త్రీయ సంగీతంతో పాటు హరికథ గానం, సంగీత సాంప్రదాయాలను కాపాడేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడడం చాలా సంతోషంగా కూడా తెలియజేస్తున్నా. కృష్ణవేణి సంగీత నీరాజనం నిర్వహిస్తున్న కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖతో పాటు టెక్స్టైల్ శాఖ, మన రాష్ట్ర ఎన్డీఏ శాఖ ద్వారా సంయుక్తంగా నిర్వహిస్తున్నది కూడా మన రాష్ట్రంలో చాలా సంతోషం. ఒకప్పుడు ఎక్కడో బయట దేశాల్లో జరుగుతూ ఉండేది, మన రాష్ట్రానికి కూడా వచ్చి ఇప్పటికి చాలా చోట్ల కూడా చేస్తుంటారు. ఇక్కడ కూడా మళ్ళా మొదలు పెట్టడం చాలా కృతజ్ఞతలు కూడా వారికి తెలియజేసుకుంటూ, అదేవిధంగా సాంస్కృతిక వారసత్వ వైభవాన్ని తెలియచెప్పడమే కాకుండా సాంప్రదాయ కళలు, హస్తకళలు, వస్త్రాలను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. ఈ నెల 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు కృష్ణవేణి సంగీత నీరాజనం విజయవాడలో జరుపుకోవడం గొప్ప విషయం. ఆధ్యాత్మిక పర్యటనలో ఎంతో కీలకమైన వైష్ణవ శైవ ఆలయాలకు ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రసిద్ధి. అన్ని ఆలయాలను కలుపుతూ ఇప్పటికే ఆంధ్ర రాష్ట్రం టూరిజం శాఖ బస్సులను నడపడమే కాకుండా దర్శన ఏర్పాట్లు చేస్తున్నాయి. ఒక్క ఆంధ్రప్రదేశ్నే కాకుండా సౌత్ ఇండియా నుంచి, కేంద్రం నుంచి కూడా టూరిజం బస్సులు తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనం, కాణిపాక వినాయక స్వామి దర్శనం, కాళహస్తి ఈశ్వర దర్శనం, పవిత్రమైన పుణ్యక్షేత్రాలు తిరుపతి ఉమ్మడి జిల్లా, తిరుపతి జిల్లాలోనే ఉన్నాయి. కాబట్టి ఇది రాష్ట్రంలో, దేశంలో తిరుపతి జిల్లా చాలా ప్రసిద్ధి చెందిందంటే ఒక వెంకటేశ్వర స్వామి దయతోనే తిరుపతికి పేరు వచ్చిందనేసి కూడా, ప్రపంచంలో మంచి పేరు తెచ్చిందనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ ఆధ్యాత్మిక పర్యాటకంతో పాటు ఎకో టూరిజం, హెరిటేజ్ టూరిజం, అడ్వెంచర్ థీమ్ పార్కులను అభివృద్ధి చేయాలని కూడా నిర్ణయిస్తున్నారు మన రాష్ట్ర ప్రభుత్వం. వాటికి మన ముఖ్యమంత్రి నాయకత్వంలో, నారా చంద్రబాబు గారు నాయకత్వంలో మన ఉప ముఖ్యమంత్రి గారు కూడా, పవన్ కళ్యాణ్ గారు కూడా ఢిల్లీకి వెళ్ళి టూరిజం శాఖతో మాట్లాడి, మన రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ గారు కూడా తిరుపతికి ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. మన తిరుపతి పట్టణాన్ని కూడా పర్యాటకంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చేయించాలని ఒక పక్క ముఖ్యమంత్రి, ఇంకో పక్క
ఉప ముఖ్యమంత్రి మంత్రి కందుల దుర్గేష్ గారు అందరూ కూడా చాలా ప్రయత్నిస్తున్నారు. ఈ ఎకో టూరిజం చేసి తిరుపతిని టూరిజం స్పాట్గా చేయాలనేసి కూడా ప్లాన్ చేస్తున్నారు. ఖచ్చితంగా కూడా జరుగుతుంది. ఈ టూరిజం చేయాలంటే అన్ని శాఖల సమన్వయం చేయాల్సింది. దీనికి అవసరమైన అన్ని ఏర్పాట్లు ప్రభుత్వం చూసుకుంటుంది అని తెలియజేసుకుంటూ అవకాశం కల్పించిన టూరిజం కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, డైరెక్టర్లు థ్యాంక్స్ తెలియజేస్తున్నాం. తిరుపతి శాసనసభ్యులు శ్రీ ఆర్ఎన్ అందిస్తున్నారు. ముఖ్య అతిథులు ధన్యవాదాలు సార్. కంటి అఖిలాండ కర్తనది కుని గంటి కంటి అఖిలాండ కర్తనది కుని గంటి కంటి నఘములు వేడుకొంటి నిజమూర్తి గంటి కంటి అఖిలాండ కర్తనది కుని గంటి కంటి నఘములు వేడుకొంటి నిజమూర్తి గంటి కంటి అఖిలాండ కర్తనది కుని గంటి కంటి నఘములు వేడుకొంటి నిజమూర్తి గంటి నిజమూర్తి గంటి నవరత్న కాంచన వేదికలు గంటి ప్రతిభవించిన గోపురంబులవే కంటి సహజ నవరత్న కాంచన వేదికలు గంటి ప్రతిభవించిన గోపురంబులవే కంటి కంటి అఖిలాండ కర్తనది కుని గంటి కంటి నఘములు వేడుకొంటి నిజమూర్తి గంటి నిజమూర్తి గంటి దైవికపు పుణ్య తీర్థములెల్ల పొడగంటి కోవిదులు కొనియాడు కోనేరు గంటి దైవికపు పుణ్య తీర్థములెల్ల పొడగంటి కోవిదులు కొనియాడు కోనేరు గంటి పరమయోగీంద్రులకు భావగోచరమైన సరిలేని పాదాంబుజములు గంటి స్థిరమైన గిరితో నిజమూర్తి గంటి నిజమూర్తి గంటి